ఇక్కడ చెప్పేటప్పుడు సినిమాల వాళ్ళని నాటక వాళ్ళని మళ్ళీ ఎత్తు చూపిస్తున్నాం అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇంత మహావిషయమైన మహాభారతం ధారగా సాగుతూ ఉంటే ఇందులో చెప్పే ధార్మిక విషయాలు, విజ్ఞాన విషయాలు, ప్రపంచానికి కావలసిన ఉపదేశాలు, లోతైన అంశాలు వీటి వేటిని పట్టించుకోకుండా ఏదో ఒక్క మాట తీసుకుని దీనికి ఎప్పుడో ఎవరో ఉన్న వాడితో ముడిపెట్టి వివాదాలు సృష్టించి దాని ద్వారా ఎక్కువ వ్యూయర్షిప్ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి సామాజిక మాధ్యమాల వారికి ఒక విన్నపం ఇది. ఇన్ని మహావిషయాల ప్రవాహంలో ఏదో ఒక మాట తీసుకుని 10 మంది చూసే అవకాశం ఉంటుంది కదా అని దాని వివాదాలకు గురి చేయవద్దు. ఎందుకంటే ఈ విషయాలు ఏవి చెప్పినా వ్యక్తులు దృష్టిలో ఉండరు. ప్రతివారు ప్రతిభావంతులే, మహాత్ములే, ప్రతిభతో లోకానికి ఉపకారం చేసేవాళ్లే, మంచిదే. కానీ ఆ ప్రతిభ వేదాల గురించి, భారతం గురించి, రామాయణం గురించి నిర్ణయించడానికి సరిపోదు అని మాత్రమే ఇక్కడ విన్నవించుకున్నాం. కనుక ప్రవచనాల్ని విజ్ఞాన దృష్టితో వినాలి కానీ వివాద దృష్టితో వినవద్దు. వివాదాలను ముక్కలు చేసి షార్ట్స్గా పెట్టి ప్రజాకర్షణతో వాళ్ళ వ్యూవర్స్ పెంచుకోవడం అనేది కూడని పద్ధతి. పాపులారిటీకి ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ వివాదాలు విడిచిపెట్టండి, విజ్ఞానాల్ని గ్రహించండి అని చెప్తాను, మరొకటి కాదు. కానీ తీసుకుని వివాదం చేయడం ప్రధానం కాదు. అక్కడున్న ధర్మం ఏమిటి, వ్యాస హృదయం ఏమిటి, ఇది తెలుసుకునే ప్రయత్నం ఎక్కడ చేస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని సౌహృదులు అందిపుచ్చుకొని 10 మందికి అందించే ప్రయత్నం చేయాలి, వివాదాలు లేకుండా. అంతే. ఇక్కడ ఎన్ని మహావిషయాలు, ఔచిత్యాలు, ఇంతవరకు లోకంలో ఉన్న అపోహలు, కువిమర్శలు, వీటిని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు ఎవరి వలన అపోహలు కుమర్శలు వచ్చాయో వారిని విమర్శించారు అనుకుంటారు. వారిని విమర్శించట్లేదు, అపోహల్ని కుమర్శల్ని తొలగిస్తూ సత్యం ఏంటో చెప్పే ప్రయత్నం చేయడమే జరుగుతుంది. అందుకే ప్రతిసారి శ్లోకం చదువుతూ ఎందుకు చెప్తున్నామంటే ఇది అందరి ముందు కూర్చున్నప్పుడు నోటుకొచ్చినట్టు మాట్లాడట్లేదు. వ్యాసవాక్యాన్ని యథాతథంగా గమనిస్తూ తత్సంబంధమైన ఇతర శాస్త్రాలను అన్వయిస్తూ చెప్తున్న విషయమని సవినయంగా మరొక్క మారు విజ్ఞులైన వారికి చెప్తున్నాం.